ఈరోజు నిజంగా బ్యాడ్. నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది. మా సెకండ్ ఫిలిం. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ ఒక ఫ్యామిలీ పర్సన్గా మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి దూరం అయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఆయనకి ఆయన ఆత్మకి శాంతి చూపాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడనే బట్టి చాలా బాధగా ఉంది. కోట గారు ఎంత విలక్షణమైన నటుడో మనందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు మనం ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారి గురించి చాలా మహోన్నతంగా మనం చెప్తూ ఉండేవాళ్ళం. వారందరికీ ఏమాత్రం తగ్గకుండా ఒక ఎస్వి రంగారావు గారు చేసిన పాత్రలు కానివ్వండి, గుమ్మడి గారి పాత్ర కానివ్వండి, కైకాల సత్యనారాయణ గారి పాత్రలు కానివ్వండి, ఏ పాత్రకైనా న్యాయం చేకూర్చి ప్రాణం పోసిన మహానటుడు మన కోట శ్రీనివాస్ గారు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రాధాన్యత చాలా విలువైనది, చాలా పటిష్టమైనది. అటువంటి గొప్ప నటుడితో నేను కూడా ఒక 8 సినిమాలు ఆయన కాంబినేషన్లో యాక్ట్ చేయడం, ఆయన నాకు మామగారిగా, తండ్రిగా, కో ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. నేను స్టేజీ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు ఆయన చాలా సంతోషపడుతూ ప్రతి సినిమాలో ప్రతి సీన్లో కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవారు. ముఖ్యంగా తెలుగు కళాకారులకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విషయంలో ఆయన ఎంతో అసంతృప్తి పడుతుండేవారు. పోరాడారు. ఆ పోరాటంలో ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది మనందరికీ తెలుసు. ఆయన లేని లోటు మాత్రం మేమందరం చాలా చాలా ఫీల్ అవుతున్నాము. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అటువంటి అద్భుతమైన ఆర్టిస్ట్ని పోగొట్టుకున్నందుకు బాధపడుతూ క్షంతవ్యాన్ని తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. పొద్దున్నే తెలిసిన వార్త అబద్ధమైతే బాగుండు అనిపించింది. మా తెలుగు తెరకు పెద్ద దిక్కున ఒక భీష్మాచార్యుడిలాగా నటనలో కావాలంటే గ్రాము నుంచి టన్నుల వరకు అడిగి మరీ ఇచ్చేంత నటన ఉండి, మా లాంటి మేము తెరకు వచ్చేటప్పుడు మేము చూసినటువంటి ఒక హీరోలను చూస్తుంటాం. ఆ తర్వాత కోట గారిని చూసి ఇలా నటించాలరా అని ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు మేము కొండపొలం అనే సినిమాలో చేసినప్పుడు, అంతకుముందు ఉత్సవం అనే సినిమా సెట్కి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకొని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఒక రూపంలో కావచ్చు, నటనలో కావచ్చు, ఆయన దగ్గర ఒక గ్రంథాలయంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ లాగా మాకు ఎన్నో చెప్పినప్పుడు ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు పిలుచుకొని మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మాతో పంచుకున్న విషయాలు కావచ్చు. మా జీవితంలో అవన్నీ పనికొస్తూ ఉంటాయి. కానీ ఈ వార్త అబద్ధమైతే బాగుండు, మా గురువుగారు బతికే ఉంటే బాగుండు అనిపించి మనందరికీ అలా వీడుకోలు చెప్పి ఆయన శివైక్యం అయ్యడం జరిగింది. ఆయన లేని లోటు తెరకు బాగా తెలుస్తుంది. ఏ కాలమైనా ఆయన నటించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగువారి కోసం, తెలుగువారిని ప్రోత్సహించడానికి ఆయన వంతు కృషి చేశాడు. మేము ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాం. గురువుగారు ఎక్కడున్నా అతని ఆత్మకు శాంతి కలగాలని అందరికీ నమస్కారం.
తెలుగునాటే కాదు యావత్ భారతదేశం కూడా మహానటుడిని కోల్పోయింది. మొన్న మధ్యనే ఆయనకి బర్త్డే విషెస్ తెలుపుతున్న పేజ్లో ఒక పోస్ట్ పెట్టాను. ఇంతలోనే 2 రోజులు దాటంగానే ఇలాంటి వార్త వినడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే ఆయనతో కలిసి నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉండింది. ఎంతసేపు ఆయన తెలుగు భాష గురించి, తెలుగు నటుల గురించి, తెలుగుని ఎంత అభివృద్ధి చేయాలా అన్న దాని మీదే తపన పడుతుండేవాడు. అందరికీ చెప్తుండేవాడు. అందరిని పిలిచి నాయన రా, ఇలా కాదు, మా అసోసియేషను ఎంకరేజ్ చేయండి, ఇక్కడ వాళ్ళకి పని కల్పించండి అని చెప్తుండేవాడు. ఆయన తాపత్రయం, ఆయన అంత వయసులో కూడా ఇంకా నాకు నటించే ఓపిక ఉందిరా, నేను రెడీ టు యాక్ట్, పని కల్పించండి రా బాబు, పిలిపించు, ఎక్కడైనా వచ్చి చేస్తానని చెప్తుండేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కోట గారు 4 దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం, ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి. అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. ఒక అద్భుతమైన నటుడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది. ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఆయన ఎవరిని వదిలిపెట్టాడు. ఎలాంటి మనిషి అంటే, అనయ్య అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కటౌట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారని. అంటే ఎటకారం కాదు అది. అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను, తెలుగు భాష, తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్దెత్తిన ఛాన్స్ దొరకట్లేదు. కొందరికి అది కుళ్ళు అనిపించేది, బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది. ఒకసారి ఎవరో అడిగారు, ప్రకాష్ రాజ్ గారు పరభాషా నటుడు కాదంటే, కాదండి, బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా, మనోడు అయిపోయాడు కదా. ఆయనకు అదొకటి ఉండేది. ఎందుకంటే నా భాషని తప్పుగా ఎవరో పలకిస్తారు, అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది ఆయనది. సెటైర్లు నా మీద కూడా వేసేవాడు ఆయన. నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని. ఎందుకంటే ఆ పెద్దరికం, ఎవరి గురించి అయినా ముక్కుసూటిగా కమెంట్ చేసే చనువు ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి. పోయిన సంవత్సరం షూటింగ్లో నేను, ఆలీ, బ్రహ్మానందము, బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి, ఎక్కడా కోటగారు అన్న. లేదు, ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నేను ఫోన్ చేశాను. ఏం చేస్తున్నావు? ప్రకాష్ చెప్పు. అలా కాదు, ఒంట్లో బాగలేదన్నారు, షూటింగ్ లేదన్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, బండి పంపిస్తాను రండి అన్న. ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను, ఆయన వచ్చారు. వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను. నేను ఫోన్ చేశాను, ఈవినింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా 2-3 సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. చాలా అద్భుతమైన నటుడు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ ఒక కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సటైర్లు మర్చిపోలేము.
తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసిన ఆ నొప్పిని ఎప్పుడు బయట ఒక మెలోడ్రామాగా ఆయన వాడుకోలేదు. తనంటూ ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అజాత శత్రువుగా అందరికీ నచ్చే బ్రతకడం కన్నా నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది చాలా అరుదు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన కళాకారుడు. విల్ గోయింగ్ టు మిస్ హిమ్. బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి, ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు, ఆ మూలంగా ఆయన చేసిన పనులు, ఆయన దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పరిచయం. జంధ్యాల గారి సినిమాలు ఎన్నో చేసాం. ఆయన మహాద్భుత నటనతో ప్రపంచం అంతా ఉలిక్కిపడేలా తమ్ముళ్ళు సార్ ఆయన కోసం చూస్తున్నారు తమ్ముళ్ళు, ఆయన కోసం చూడండి, తీసేసేయండి. ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, ఓట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల గారు ఎరా చూసాం, ఓ కైకాల సత్యనారాయణ గారు ఎరా చూసాం, ఓ రావు గోపాలరావు గారు ఎరా చూసాం, ఓ కోట శ్రీనివాసరావు గారు ఎరా చూసాం. మొన్నటి దాకా రీసెంట్గా ఆయన శకం ముగిసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ, అనేక యాసలు మాట్లాడుతూ, అనేక భాషలు మాట్లాడుతూ, అన్నిటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని, నటీనటుల్ని, మొత్తం 24 క్రాఫ్ట్స్ను కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాయతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి, పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈవేళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క, నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని, 2 రాష్ట్రాల అభిమాని, తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు. అన్నింటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అక్కడ ఆయన ముద్ర వేశారు. ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన, సామాజిక పరంగాన, కళారంగంగాన, ఏ రంగంగానైనా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పోర్చలేనిది. మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళకి తీర్పుగుర్తులుగా, ఆయన తీర్పుగుర్తులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి, ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని, పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. Silence. సైలెంట్ కొంచెం సైలెంట్ ప్లీజ్. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజండి. మరి ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజల కంటే
నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది. నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తానా అన్న. అంటే చాలా బాగా మాట్లాడాడు. మామూలు జోక్ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మావి. ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్న, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సరేలే నేను రేపు వస్తున్నా చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి. కోటన్న వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోర్ కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ములు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్ టైం తక్కువ ఉందిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇది అని చెప్పేవాళ్ళం. అట్లా ఎన్నో సందర్భాలు మాటలకు అందని సందర్భం ఆ ఇద్దరం. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. ఆ కోటన్న లేనిదో కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. అన్నయ్య అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తమ్ముడు ఇది పడిపోతుందమ్మా. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మాయి ఇక్కడ మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది, నాకు చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి అది ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు,
ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రెండు సార్లు కలవాలని చూసి కోటగారు అంటే శ్రీరంగారావు సైలెన్స్ అండి, సైలెంట్గా ఉండాలి. క్యారెక్టర్ నటుల్లో చరిత్ర ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను. నాకు ఐ ఫీల్ లైక్ ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసి అదృష్టం నాకు చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పనిచేయాలి. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం చాలా బాధాకరంగా ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి సానుభూతి అయ్యో ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలిగే మనిషి కృష్ణరాజు గారంటే అపారమైన ప్రేమ. ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో. లాస్ట్లో మా నాన్న పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన పేరు తెచ్చుకున్నారు. చాలా అనుబంధం. ఎన్నోసార్లు మా ఇంటికి రావటం కూడా జరిగింది. ఆయన కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవాడు. అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, కృష్ణరాజు గారు నన్ను పిలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు. ఆ యాక్ట్ చేస్తూ ఏమి కోట నీకు ఎంత ఇమ్మంటావు ఈ సినిమాకి అంటే, నాకు తెలియదు సార్, నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, అలా కుదరదు, పెన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునరేషన్ కావాలో ఇంత రాసుకో, అక్కడి నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారమ్మా. ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయిన. అంత మంచి గొప్ప వ్యక్తి అయినా అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు. లాస్ట్ ఇయర్ నేను మామిడి పళ్ళు పంపిస్తే ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు పంపించడం అలవాటు కృష్ణరాజు గారు. లాస్ట్ ఇయర్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశారు. కృష్ణరాజు గారి గురించి ఎంతో బాధపడ్డారు. ఆయన లేరు అంటే నాకు చాలా బాధగా ఉంది. నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే తప్పుకుంటామా, ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు. లోపల నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి ఈ వార్త నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళంతా మహానుభావులు, అమరవీరులే వీళ్ళు. వాళ్ళ ఆత్మకి, ఆయన ఆత్మకి శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబం ఎంత ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఓ గొప్ప ధ్రువతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు, ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాడికి ఇప్పించి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలకి కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఏందో నాకు బాధ్యత తప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను.
ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది. ఒక మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరం ఎప్పుడు ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాం. ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్న చల్లగొండాలని భగవంతుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కోటా శ్రీనివాస్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక తండ్రిగా, విలన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటున్నటువంటి సందర్భం. కొన్ని చిత్రాలు కోటా శ్రీనివాసరావు గారి వల్లే ఆడినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. మరి 750 చిత్రాల్లో వారు నటించడమే కాకుండా సినిమాల్లో జీవించినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి నంది అవార్డ్స్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, ఫైమా అవార్డ్స్ కానివ్వండి, మరి వారికి రావడమే కాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా, ఆ తర్వాత రంగస్థానంలో నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మరి చలనచిత్ర పరిశ్రమకు రావడం, వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. కొంతమంది చరిత్రలో మరి పుట్టడం, చనిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. వారికి నాకు చాలా అనుబంధం. చాలా సందర్భాలలో వారి ఆరోగ్యరీత్యా కూడా నేను చాలా సందర్భాల్లో వారితో మాట్లాడడం. రెండవది, శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు, ఇటువంటి గొప్ప నటుడిని కోల్పోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా సంతాపాన్ని ప్రకటిస్తాను. నా కెరీర్లో, నా జీవితంలో అత్యంత ఆప్తులైన వారిలో శ్రీ కోటా శ్రీనివాసరావు గారు ఒకరు. నేను నా చిన్నతనం నుంచి ఆయనతో నా ఒక్కడికి పరిచయం ఉండడం కాదు, మా నాన్నగారు ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు మా నాన్నగారు రిజర్వ్ బ్యాంక్లో పనిచేసేవారు. దాదాపు ఒక 20 ఏళ్ల పాటు నాన్నగారు కోటా గారు కలిసి నాటకాలు వేయడం, వారి స్నేహం అలా కొనసాగిన తర్వాత నేను ఆర్టిస్ట్ని అయిన తర్వాత ఆయనతో చేసిన ఎన్నో సినిమాలు, ఉదాహరణకి లిటిల్ సోల్జర్స్ సినిమాలో అయితే ఆ టైంలో మొత్తం ఆయన నిజంగా నన్ను సొంత కొడుకున్నట్టే చూసుకునేవారు. అసలు ఆయన ఎంత గొప్ప ఆర్టిస్టు అందరికీ తెలిసిందే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాగే సహాయం చేయడం విషయంలో కూడా ఎప్పుడు ముందుండారు అన్నింటిలోనూ. సో ఆయన దగ్గర నటనతో పాటుగా వ్యక్తిగా కూడా ఎలా బతకాలో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ తెలుగు భాష అన్నా, తెలుగువారన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేను కలుస్తూ ఉండేవాడిని. బట్ ఇవాళ వారింటికి ఇలా రావడం చాలా చాలా బాధాకరం. భగవంతుడు వారి ఆత్మకి శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Bro.
ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను. సెలవు. ప్రతిఘటన భీమినేని శ్రీనివాస్ గారు చెప్పారు. ముఖ్యంగా మాకు వారి బిగినింగ్ ప్రయాణం అంటే స్టార్టింగ్లో ఆయన తొలి రోజుల్లో ఉన్న ప్రయాణం మా అందరికీ అనుబంధం అనమాట. అందువల్ల ఇంద శ్రీను చెప్పినట్లుగా వందే మాత్రం సినిమా చాలామందికి బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా. ముఖ్యంగా కోటా గారికి కూడా చాలా పెద్ద బ్రేక్ అది. ఆ తర్వాత ప్రతిఘటన. సో అట్లా టీ కృష్ణ గారు, మా అన్నగారు టీ కృష్ణ గారు, మాదాల రంగారావు, వీళ్ళ ఈ నేపథ్యానికి ఆయనకు ఎక్కువ దగ్గర సాన్నిధ్యం ఉంది. తర్వాత కాలంలో అందరూ ఇక్కడ ఫిలిం నగర్లోనే ఉంటాం కాబట్టి చాలా సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. సరే, అనారోగ్యం అందరికీ వచ్చేది తప్పకుండా. నిజంగా ఆయన చాలా గొప్ప అచీవ్మెంట్ చేశాడు. మనం అందరం గుర్తుపెట్టుకునే ఒక గొప్ప మహానటుడు. వారి మరణం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు చాలా తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు గారి గురించి, ఆయన యాక్టింగ్, ఆయన తెలుగు సినిమా తీసిన ఆయన సేవ గురించి నేను చెప్పేంత స్థాయి కూడా నాది కాదు. పర్సనల్గా నాకు చాలా పెద్ద లాస్. చాలా మంచి ఫ్రెండ్, మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, నాకు చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అతను నేనంటే చాలా ఇష్టపడేవాడు. నేను కూడా అలానే ఇష్టపడేవాడు. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా చేసేవాడు. కాల్ షీట్ కానీ, డబ్బు కానీ, అసలు సినిమా కోసం, తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా చేయడం రెడీగా ఉంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయన లేని లోటు తీర్చలేం. పర్సనల్ లాస్ కూడా. ఆయన ఆత్మహత్య శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది. అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ, అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇలా కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇంకా ఆయన చేయలేని క్యారెక్టరు, చేయని క్యారెక్టరు, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య
పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.